ప్రారంభమైంది. అన్ని గ్రామాల్లో కూడా పారిశుద్ధ్యం లోపించకుండా ప్రజారోగ్యాన్ని కాపాడడం కోసం కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఉంది. ఎందుకంటే వర్షాకాలంలో కొత్త నీరు చేరినప్పుడు ఇతరత్ర జ్వరాలు కానీ ఇతరత్ర అనారోగ్యం బారిన పడకుండా కూడా తగు చర్యలు తీసుకోవడం కోసం ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు వైద్య ఆరోగ్య శాఖ కూడా తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమై ఉన్నటువంటి సందర్భం. రాబో రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. మీరందరూ గమనిస్తున్నారు. కలిగోట సూరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి, రాళ్లవాగు ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి రైతాంగానికి ఉపయోగపడే సాగునీరు రావాలని చెప్పని అనేక సందర్భాల్లో రైతులు కోరుతున్నటువంటిది కూడా మరి పనులు ప్రారంభం కాబడ్డాయి. వర్షాకాలం మాజీ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీగా తట్టి లేపితేనే ప్రభుత్వం స్పందిస్తుందని చురకలంటించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్లు, కార్యదర్శులు సమస్యలను ఎదుర్కొంటున్నాడని అన్నారు. కేంద్రం ఇచ్చిన 500 కోట్ల గ్రాంట్లను కూడా విడుదల చేయటం లేదని, 2500 కోట్ల రూపాయల మెటీరియల్, కంపోనెంట్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం కింద మరమ్మతులు లేవని, దీంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకు 270 కోట్లు ఇచ్చేవాళ్ళని, 750 కోట్లు కేంద్రం పంచాయతీని ఎన్నికలు జరపలేదని, నిధులు ఆపిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేసే సిబ్బందికి 8 నెలల